భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం అధికారులు ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని దోమలతో యుద్ధం చేయడానికి గంబుషియా చేప పిల్లలను మురికి గుంటలలో వదిలారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం శ్రీధర్ మాట్లాడుతూ వర్షాకాలంలో పెరిగే దోమలను నిర్మూలించాలని చర్ల మండల ఆరోగ్య శాఖ ప్రయత్నిస్తుందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం శ్రీధర్ మాట్లాడుతూ వర్షాకాలంలో పెరిగే దోమలను నిర్మూలించాలని చర్ల మండల ఆరోగ్య శాఖ ప్రయత్నిస్తోంది. జూన్ నెల మొదలుకొని 4 నెలల పాటు ప్రజలు దోమలతో యుద్ధం చేయాలని, వీటి నివారణకు వీధుల్లో రసాయనాలతో కూడిన పొగను వదలటం కన్నా మస్కిటో ఫిష్తో దోమల సమస్యలు ఎదుర్కోవటం చాలా సులభమని, మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటి రోగాలకు కారణమయ్యే దోమలను నియంత్రించడంలో ఈ చేపలు ఉపయోగపడతాయని, గంబూసియా చేపలు దోమ లార్వాని తింటాయని, అందుచేత చెరువులు, నీటి గుంటలు, డ్రైనేజీలు దోమ లార్వా ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ చేప పిల్లలను వదలటం జరిగిందని, ఆక్సిజన్ను పీల్చుకోవటానికి ఈ లార్వా పైకి వస్తుందని, వాటిని గ్రహించిన చేపలు లార్వాని తింటాయని తెలియజేశారు. అంతేకాకుండా గంబూషియా చేపలు చాలా ప్రత్యేకమైనవని, గుడ్లను తన పొట్టలోనే పొదిగి పిల్లల్ని విడుదల చేస్తాయని, చిన్న చిన్న మురుగు గుంటల్లో కూడా ఇవి జీవించగలవని, ఈ చేపల వల్ల పర్యావరణానికి కూడా మేలు కలుగుతుందని, తమ పరిధిలో ఉన్న దోమల లార్వాను అంతం చేస్తాయని తెలియజేశారు. ఎంపీడీఓ ఈదయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంపూర్ణ పారిశుధ్యం దిశగా పనిచేస్తున్నామని తెలియజేశారు. అలా వచ్చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పారిశుద్ధ్యాన్ని సంపూర్ణ పారిశుద్ధ్యం దిశగా పనిచేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మరియు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడిగా కలిపి జ్వరాల మీద సర్వే చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి నిల్వ నీళ్ళల్లో గంబూసియా చేపల్ని వైద్య శాఖాధికారి గారి సహకారంతో వదలడం జరిగింది. అదేవిధంగా హెల్త్ క్యాంపులు, పాఠశాలల్లో పిల్లలకి అవేర్నెస్ కార్యక్రమాలతో పాటుగా ఎస్ఏ రైటింగ్ లాంటి కాంపిటీషన్లు కూడా నిర్వహించడానికి డాక్టర్ గారి ఆధ్వర్యంలో మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి 9వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని కోరటం జరిగింది.